నాతో ఉన్న స్నేహమా, నాలో ఉన్న యేసయ్యా, నాతో ఉన్న స్నేహమా, విడువని బంధం. ఈ కృప వలన ఈరోజు జరిగినటువంటి వాక్యం ద్వారా ఎంతగానో బలపరచబడ్డాను. నేను దేవుని యొక్క శక్తి తాకిడి ఎంత బలంగా తాకిందంటే ఆయన కృప మీటింగ్ వచ్చిన వారు అందరి మీద ఆయన కృప నందుకు నేను ఎంతగానో దేవుని త్వరగా దేవుడు స్వస్థపరుస్తాడని వాక్యం ద్వారా తెలుసుకున్నాను. నాకు నమ్మకం వచ్చింది ఏంటంటే ప్రార్థన శక్తి వల్ల కుటుంబం మారిద్దాం. అయ్యగారు బాగా మంచిగా వాక్యం చెప్పారు, మంచిగా ప్రేయర్ఫుల్ బాగా చేస్తారు. ఆయన చెప్పింది అవుతుంది. అది నా నమ్మకం, నా విశ్వాసం. దేవుడు ఇచ్చిన ఈ చెప్పిన చిన్న వాక్యం అయ్యగారు వాక్యం శక్తిగా అభిషేకము బలంగా దిగింది. ఎంతో నేను సంతోషంగా ఆనందంగా వెళ్తున్నాను. దేవుడు అగ్ని కాడ నా మీద బలంగా దిగి ఎంతో నేను ఆనందంగా సంతోషంగా వెళ్ళి నా తల అంతా భారంగా ఉంటే కొంచెం భారం తగ్గింది. ఇదే నా సాక్షి. చాలా బాగుంది. చాలా బాగుంది. మామూలుగా అరసేపు కూర్చోను, ఆయన ప్రసంగం మాత్రం చాలా సేపు కూర్చున్నాను. కానీ ఈ దాడిలో కూడా యేసయ్య పడిపోలేదు. నువ్వెందుకు పడిపోవాలి? నువ్వెందుకు చచ్చిపోవాలి? నువ్వెందుకు ఆలోచనకు లోనైపోవాలి? నువ్వెందుకు అపవాదికి ప్రలోభానికి లోనైపోవాలి? నువ్వెందుకు లోపల పడిపోవాలి? నువ్వెందుకు పారిపోవాలి? నువ్వెందుకు నీ జీవితం ముగించుకోవాలి? నీ జీవితం ప్రారంభించడానికి కదా ఆయన ప్రాణం పెట్టింది. నువ్వెందుకు చచ్చిపోవాలి? ఈ రాత్రి నా ప్రభు చెప్తున్నాడు, నీ జీవితంలో ఒక నూతన ప్రారంభాన్ని నా యేసు కలుగ చేయబోతున్నాడు. పోతారు అని అనిపిస్తుంది. యవ్వన కాలం ముందు అన్నారే ఆ మాట అసలు నా గురించి నాకే చెప్పినట్టు అనిపించింది. ఆ మాట యవ్వన కాలం ఉన్న పిల్లలకి ఆ మాట బాగా గుర్తుండిపోయేలాగా 5 రోజులు చెప్పారు.